appeals. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈరోజు వీడియోలో నేను మనకు మనీ ఎర్న్ చేయడానికి ఒక బెస్ట్ అప్లికేషన్ చెప్తాను ఫ్రెండ్స్. అయితే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో మీరు ఏమైనా తెలపాలనుకుంటే తెలపండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ చూడండి, యాప్ ఏంటిదంటే నేను ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. నేను లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, యాప్ని ఐకాన్ ఇలా ఉంటుంది, క్వై యాప్. ఓకే, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, అయితే నేను దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది క్వై యాప్ అని. ఓకే, తర్వాత మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీరు లాగిన్ విత్ ఫేస్బుక్ లేదా లాగిన్ విత్ గూగుల్ లేదా లాగిన్ విత్ ఈమెయిల్, ఇంకా మోర్ ఆప్షన్స్ కూడా ఇక్కడ కింద ఉన్నాయి. ఓకే, నేను లాగిన్ విత్ ఫేస్బుక్ లేదా గూగుల్ మీద ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తున్నా. మీరు దేన్నైనా సెలెక్ట్ చేసుకోండి, పర్లేదు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అదే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, అయితే చూడండి, నేను లాగిన్ అయిన తర్వాత మనకు డైరెక్ట్గా ఇలా వస్తుంది. మీరు ఎవరైనా ఫాలో కావాలని అనుకుంటే ఫేస్బుక్లో కల్లా మీ కాంటాక్ట్స్లో కల్లా ఫాలో కావచ్చు. తర్వాత ఇక నెక్స్ట్ బటన్ ఉంది పైన. ఓకే, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది. నేను ఇక్కడ ఫాలోయింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనం ఏమైతే వీడియోస్ అప్లోడ్ చేసామో ఈ విధంగా ఇందులో వస్తాయి. అలాగే మీరు ఎవరైతే ఫాలో అవుతారో వారి వీడియోస్ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, మీకు ఇక్కడ ట్రెండింగ్ పైన క్లిక్ చేస్తే మనకు ఏవైతే పాపులర్ అవుతున్నాయో ఆ వీడియోస్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, తర్వాత ఇక మనం ఏదైనా పోస్ట్ చేయాలనుకోండి, ఏదైనా అంటే మనం అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు పర్మిషన్ అనేది అడుగుతుంది. 3 పర్మిషన్స్ ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా మన కెమెరా అనేది ఓపెన్ అవుతుంది, లేదా మీరు గ్యాలరీలో అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఏంటిదంటే 7 సెకండ్స్ మాత్రమే వీడియో అనేది అప్లోడ్ చేయాలి. ఓకే, గాటెడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక మనం ఇక చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వీడియోని స్లో మోషన్లో చేసుకోవచ్చు, అలాగే స్పీడ్ మోషన్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మనకు కింద చూసినట్టయితే ఆల్బమ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నాం. మన గ్యాలరీలో ఏముంటాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక నేను ఇక ఈ యొక్క వీడియో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. మీరు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రైట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఫిల్టర్ చేసుకోవచ్చు, మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు, ఎఫెక్ట్స్, మ్యాజిక్, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. నాకు ఏది అది కాబట్టి నేను రైట్ పైన క్లిక్ చేస్తున్నా. రైట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా దీనికి ఇచ్చేసుకోవచ్చు. అంటే సంథింగ్ ఏదో ఒకటి, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, ఏదో ఒకటి. నేను సపోజ్ గుడ్ నైట్ అని ఇస్తున్నా. ఓకే, ఇచ్చేసిన తర్వాత మీరు పబ్లిక్లో కావాలంటే పబ్లిక్లో పెంచుకోవచ్చు, ఇంకా దేని మీద ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పోస్ట్ పైన క్లిక్ చేస్తే మన వీడియో అనేది పోస్ట్ అయిపోతుంది, అంటే అప్లోడింగ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూపెడతాను చూడండి. ఓకే, ఇక్కడ మనకు వస్తుంది చూడండి. ఇక్కడ ఇలా వచ్చాక ఇక్కడ మనం చూసినట్టయితే మన ప్రొఫైల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. ఓకే, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మనం ఎన్నెన్ని పోస్టులు చేసామో అవన్నీ ఉంటాయి ఇక్కడ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అంటే ఎవరెవరు మన వీడియోని లైక్ చేశారో, కామెంట్ చేశారో అక్కడ ఉంటాయి. ఫ్రెండ్స్, నాకు ఇక్కడ సెకండ్ అకౌంట్ కూడా ఉంది. ఇక నేను నా ప్రొఫైల్ ఓపెన్ చేసినట్టయితే నేను 29 పోస్టులు చేశాను, అప్లోడ్ చేశాను. అయితే నాకు నా వ్యాలెట్ చూసినట్టయితే $0.79 అనేది వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నేను 2 డేస్లో ఇంతవరకు ఎర్న్ చేశాను. ఓకే, నేను చాలా వీడియోస్ పెడితే చాలా మనీ వస్తుంది. నేను ఇంకా రోజుకి ఒక 30-40 వీడియోస్ పెడితే ఈజీగా మనీ అనేది మనం ఏం చేసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు మన పేపాల్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లోడింగ్ అవుతుంది. ఇక్కడ మనం కనీసం ఒక $1 ఉందనుకో, నేను పేపాల్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.